రోహిత్, కోహ్లీ ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నారు. టీమిండియా తరఫున ఎన్నో అద్భుతాలు చేశారు. అయినా ఇప్పటికీ నిరూపించుకోవాల్సిన పరిస్థితే. కుర్రాళ్ల నుంచి పోటీని తట్టుకుని ఇద్దరూ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నారు. విమర్శలను తట్టుకుంటూ పరుగుల రేసులో దూసుకుపోతున్నారు. ఛాంపియన్స్ ఆల్వేస్ ఛాంపియన్స్ అనుకునేలా సత్తా చాటుతూనే ఉన్నారు. అయితే ఎంత పెద్ద స్టార్ క్రికెటర్లైనా ఏదో రోజు రిటైర్ కావాల్సిందే. కుర్రాళ్లకు దారి ఇవ్వాల్సిందే. ఇప్పటికే కోహ్లీ, రోహిత్ 2 ఫార్మాట్లకు దూరమయ్యారు. ఇప్పుడు వన్డేలకే పరిమితం అయ్యారు. వన్డేల్లో మంచి ఫామ్లోనే ఉన్నారు. గత వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. హిట్ మ్యాన్ సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడితే విరాట్ యాంకర్ రోల్ ప్లే చేశాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడినప్పటికీ ఆ టోర్నీలో సీనియర్లు ఆడిన తీరు మాత్రం అద్భుతమే. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కోహ్లీ, రోహిత్ తమదైన ముద్ర వేశారు. విరాట్ నిలకడగా రాణించాడు. ఫైనల్లో హిట్ మ్యాన్ మెస్మరైజ్ చేశాడు. ఓవరాల్గా టోర్నీలో భారత్ జట్టుకు ఇద్దరు పిల్లర్స్లా నిలిచారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాతే ఇద్దరు వన్డేలకు కూడా గుడ్ బై చెబుతారని చర్చ జరిగింది. కానీ సీనియర్లు మాత్రం తమలో ఆట మిగిలే ఉందని చెప్పేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే ఆడారు. ఒకే ఫార్మాట్కు పరిమితమైనప్పుడు కావలసినంత మ్యాచ్ ఫిట్నెస్ ఉండదనే చర్చ జరిగింది. ఆస్ట్రేలియాలో రాణించడం కష్టమనే కామెంట్స్ వినిపించాయి. అయినా సీనియర్లు వాళ్ల పని వాళ్లు చేసుకుపోయారు. సిడ్నీలోనే విశ్వరూపం చూపించారు. విమర్శకులకు ఆన్సర్ ఇచ్చినా ఎప్పటి వరకు వన్డేల్లో కొనసాగుతారన్న ప్రశ్న అయితే వినిపిస్తోంది. ఎందుకంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గానీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గానీ సీనియర్ల కెరీర్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. టోర్నీకి ఇంకా చాలా టైం ఉందని ఇటీవలే గంభీర్ అన్నాడు. భవిష్యత్తు గురించి చర్చేందుకు వర్తమానం గురించే మాట్లాడాలని సెలవిచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే కమిటెడ్గా ఉన్నట్లని అజిత్ అగార్కర్ ఇప్పటికే చెప్పేశాడు. అంటే దేశవాళీ క్రికెట్లో రోహిత్, కోహ్లీ ఆడాలని సూచించాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్కు ముందు భారత్ ఆడబోయే వన్డేలు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే తర్వాతి సిరీస్ల్లో సీనియర్లు రాణిస్తే ఏ సమస్య ఉండదు. కానీ 1-2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయినా విమర్శలు పెరుగుతాయి. సీనియర్లని కూడా చూడకుండా బౌన్సర్లు సంధించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మున్ముందు ఒత్తిడిని తట్టుకుని కోహ్లీ, రోహిత్ ఎలా రాణిస్తారు అనేది కీలకం. ఇక ఆస్ట్రేలియాలో మాత్రం సీనియర్లు ఆఖరి సిరీస్ ఆడినట్టే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒకే ఫార్మాట్కు పరిమితమైనందున మళ్లీ ఆసీస్ టూర్కు వెళ్లకపోవచ్చంటున్నారు. అయితే సిడ్నీ షో తర్వాత వన్డే వరల్డ్ కప్లో సీనియర్లను ఆడించాలనే డిమాండ్స్ అయితే పెరుగుతున్నాయి. రోహిత్, కోహ్లీ అనుభవం సౌత్ ఆఫ్రికాలో అక్కరకొస్తుందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.